ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడానికి దేవుణ్ణి ఎలా వాడచ్చో ఈ ఉదంతం కనబడుతుంది. పారాచూట్ కొబ్బరి నూనె ఒకటి పట్టుకున్నటువంటి మహిళా పాస్టర్ గారు ప్రభుత్వ భూమి మీద జల్లేశారు. భగవంతుడు ఈ భూమిని నాకు ఇవ్వాలి, భగవంతుడి కృపతో దీన్ని చేసుకోవాలని చెప్తున్నారు. చూడండి. ప్రేమగల ప్రభువా, యెహోవా నీకు లెక్కింపు లేని స్తుతులు ఈ స్థలం మీద నూనెలు పోసి ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఈ స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ చుట్టుపక్కల జనములే లేరు, సంచారమే లేదు, పక్షులు జంతువులు ఏమీ లేవు, క్రూరమైన సర్పాలు తప్ప ఏమీ లేవు. దేవ ఆకాశం దేవ మన దృష్టిని చూపించి ఈ యొక్క స్థలాన్ని మీరు ప్రతిష్టపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలంలో నీ చిత్తమైతే నాయన ఒక మంచి ప్రార్థనా స్థలంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అడ్డంకులు ఆటంకులు యెషుమస్లో తుతిరీలైపోవడం కాక ప్రభువా, ఈ స్థలం తొక్కలన్నీ తండ్రి కొట్టించాలి తండ్రి. సర్వేయర్ రావాలి, బోర్ కావాలి తండ్రి, మొక్కలు ఆర్థిక సహాయం యెషుమస్లో కనుగును కాక. ఒడ్డు మీద పోలు ఐశ్వర్యాన్ని యెషుమస్లో విడుదల చేస్తున్నారు. ఈ రోడ్డు పక్కన హైవే పక్కన వ్యభిచారం చేసే స్త్రీలు ఉన్నారు, వారికి మారు మనసు దయచే. అలాగే సారాలు కాసే మనుషులు ఉన్నారు, వారికి మారు మనసు మీద దయచే. ఈ యొక్క ప్రజల మీద నీ రక్షణ దయచే. ఈ ప్రజలకి నీ యొక్క ప్రభువా నేను మారు మనసు దయచే. పరలోక రాజ్యానికి సహాయం దయచే. పాపము నుంచి విడుదల కలిగింపచే. చుట్టుపక్కల ఎవ్వరు కూడా నరసంచారం లేదు తండ్రి. ఈ ప్రాంతంలో ఎండవేళ్ల ఉండి ప్రార్థన చేస్తాం. అబ్రహాము ఎండవేళ్ల ఉండగా నీవు తండ్రి మమ్మయ్య దగ్గర వృక్షము దగ్గర నువ్వు తండ్రి ప్రభువా నాయన ఎదుర్కొన్నావు ప్రభువా నాయన. కనుక తండ్రి నాయన దూతలు కూడా వచ్చారు, మా చుట్టూ మీరు ఆవరించండి, మేము దిక్కులేని వారు తండ్రి నాయన నువ్వే మాకు సహాయం చేయమని. ఈ స్థలాన్ని ప్రతిష్టపరచండి. ఈ స్థలం మీద కావాల్సిన సహాయం మీరు మాకు పంపించమని. ఈ స్థలం ఆత్మ రక్షణకు వారమస్కు ఉపయోగపడేలా చేయమని, ప్రార్థనా జ్వాలలు రగిలింప చేయమని యెహోవా మెస్సీ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున యెహోవా మెస్సీ నామములో ఈ స్థలం మీద దేవుని రక్తం విడుదల చేస్తున్నారు. అర్జెంటుగా ప్రభు వచ్చేసి ఈమెకి ఆ భూమిని ప్రభుత్వంతో మాట్లాడేసి రాసిచ్చేసేసి మనుషులందరినీ పంపించేసి అదంతా క్లియర్ చేశారు. ఎలా ఉంది ఇది అంటే భూ కబ్జా చేయడానికి దేవుణ్ణి వాడేటటువంటిది. కనీసం ఇట్లాంటి చేసేటప్పుడు బయటకు వీడియో చేయకుండా అదేదో కబ్జా చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎట్లాగో ఉంది కదా మనకి పద్ధతి, దీపం ఉంది, లైట్ ఉంది, నీళ్లు ఉన్నాయి అని చెప్పి అదేదో చేసుకుంటే పోతుంది కదా. అనవసరంగా ప్రచారం చేసుకుని జడగొట్టుకుంటున్నట్టుంది ఇవిడ.